సంఘటన చోటు చేసుకుంది. తనకు దక్కని మాజీ ప్రేమికుడు ఎవరికీ దక్కకూడదన్న వికృత ఆలోచనతో ఓ మహిళ ప్రియుడి భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఇది అచ్చం రాజోవెట్స్ రాంబాయి సినిమా తరహాలో నిజ జీవితంలో జరగడం అందరినీ భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ దారుణం గురించి శనివారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ మాట్లాడుతూ జనవరి 9వ తేదీ మధ్యాహ్న సమయంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా డాక్టర్ స్కూటీపై ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి ఆమె ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న ముగ్గురు మహిళలు ఓ వ్యక్తి పరుగున కింద పడ్డ డాక్టర్ దగ్గరకు వచ్చి సాయం చేస్తున్నట్లు నటించారు. ఆపై ఆమెను ఆటో ఎక్కిస్తామని చెప్పి మాటల్లో పెట్టి సదరు మహిళా డాక్టర్ కు ఓ ఇంజెక్షన్ చేశారు. వారి చర్యలతో భయపడిన ఆ మహిళా డాక్టర్ గట్టిగా కేకలు వేశారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే సదరు డాక్టర్ జరిగిన సంఘటన గురించి తన భర్తకు సమాచారం అందించారు. తనపై విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా మహిళా డాక్టర్ స్కూటీ పడిపోయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలు, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆ సమయంలో అక్కడ ఉన్న నలుగురు నిందితులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మంత్రాలయానికి చెందిన భూమా జశ్వంత్, శృతిలతో పాటు బీచుపల్లి బోయ వసుంధర అలియాస్ వేదవతి, కొంగె జ్యోతి ఉన్నారు. ఆ నలుగురిని విచారించగా దారుణమైన విషయాలు బయటకి వచ్చాయి. నిందితుల్లో ఒకరైన వసుంధర అనే మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గతంలో ఆమె ఓ వైద్యుడిని ప్రేమించింది. అయితే ఆ డాక్టర్ వసుంధరను కాదని బాధితురాలైన వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు. దీంతో వసుంధర తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న వైద్యురాలిపై ద్వేషం పెంచుకుంది. ఆ వైద్యురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ చేయాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆమె ఇతర నిందితుల సాయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్ఐవి రోగుల నుంచి ఆ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇతర నర్సుల సాయంతో హెచ్ఐవి వైరస్ తో కూడిన రక్తాన్ని సేకరించింది వసుంధర. తాజాగా పక్కా ప్లాన్ తో తన మాజీ ప్రియుడి భార్య అయిన డాక్టర్ కు హెచ్ఐవి రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. అసలు విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితురాలికి హెచ్ఐవి పేషెంట్ల రక్తాన్ని ఇచ్చిన నర్సులపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. సమాజంలో ఇలాంటి దారుణమైన ఘటనలు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇంత విపరీతమైన దారుణాలకు సమాజం దారితీస్తుండడం, పెళ్లి అనే పవిత్ర బంధం, అర్థం, విలువలపై లోతైన పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలియజేస్తోంది.